బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర గవర్నర్ను కలవనున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశం ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులపై పెట్టిన కేసులపై కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర గవర్నర్ను కలవనున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశం ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులపై పెట్టిన కేసుకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రామ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? మర్కాసపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తో భేటీ కానున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ సమస్య పెద్ద ఎత్తున ఎదురవుతా ఉంది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో కూడా ఎమ్మెల్యేలకు చెప్పకుండా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు ఆర్డర్స్ ఇచ్చే విధంగా అధికారులు ప్రోటోకాల్ దుర్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా ఫిరాయింపులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి తెలిసిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. ఫిరాయింపులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తా ఉంది. ఈ 2 అంశాలపైన ఈరోజు గవర్నర్ రాధాకృష్ణన్ తో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అవుతారు. దాంతో పాటు ఇటీవల నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. వారిపైన కూడా చాలా మంది పైన కేసులు పెట్టారు. ఈ 3 అంశాలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఫిరాయింపులు ప్రోటోకాల్ సమస్యపై తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కేటీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో కలిసి ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఎక్కడ కూడా కనీస చర్యలు తీసుకోకపోగా స్పందన కూడా లేదు. కాబట్టి ఇప్పుడు గవర్నర్ ను కలుస్తాము, అవసరమైతే భవిష్యత్తులో రాష్ట్రపతి కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్.